హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న పిండితో జంతికలండి. ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 15-20 రోజుల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా కూడా ఉంటాయి. జొన్నలు హెల్త్కి కూడా మంచిదండి. ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంతేకాకుండా గ్లూటెన్ ఫ్రీ కూడా, ఎవరైనా తినొచ్చు, డయాబెటిక్ ఉన్నవారు కూడా. ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి జొన్నలు తీసుకోవాలి. ఇక్కడ 3 కప్పుల జొన్నలు తీసుకుంటున్నానండి. అదేవిధంగా మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపప్పు, మీరు పొట్టులేని గుళ్ళుపప్పు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగేసి ఆరబెట్టుకొని మనం ఇంట్లో మిక్సీలోనైనా వేసుకోవచ్చు, లేదా బయటైనా పట్టించుకోవచ్చు. నేనైతే బయట పట్టించానండి, లేదా జొన్నపిండి డైరెక్ట్గా దొరికేదైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 4 కప్పుల జొన్నపిండిని తీసుకుంటున్నాను. 3 కప్పులు జొన్నలకి 1 కప్పు మినపప్పు అండి. జొన్నల్లో జిగురు ఉండదు కాబట్టి ఇలా మినపప్పు వేసుకోవటం వల్ల జిగురు వస్తుంది. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఇలా నలిపి వేసుకోండి. ఇలా నలిపి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగా దిగుతుంది. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు. ఆయిల్ని కొద్దిగా వేడి చేసుకొని ఇందులోనే 2 గరిటెల వరకు వేడి నూనెని కానీ లేదా బటర్ని కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే చేయిపెట్టి కలపకండి. ఇలా ఏదైనా 1 గరిటెతో కలుపుకోండి. ఇలా ఆయిల్ పిండి మొత్తంలో కలిసేలా కలుపుకోండి. ఆయిల్ చల్లారిన తర్వాత గరిటె తీసేసి మొత్తం చేత్తో కలిపేసుకోండి. పిండి మొత్తం ఆయిల్ కలిసేలా ఇలా ఆయిల్లో పిండి బాగా కలిసేలా కలుపుకున్నామంటే జంతికలు గుల్లగా వస్తాయండి. నీళ్ళని వేడి చేసుకొని వేడి నీళ్ళతో ఈ పిండిని కలుపుకోవాలి. మినపప్పు వేసాం కాబట్టి ఇందులో నుంచి జిగురు బాగా వస్తుందండి. జంతికలు కూడా గుల్లగా ఉంటాయి, విరిగిపోకుండా. జొన్నపిండిలో జిగురు ఉండదండి. ఇలా కొంచెం మినపప్పు వేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటా పిండిని కలుపుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా పిండిని బాగా కలుపుకోండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా కాకుండా. ఈ పిండిని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఈలోపు ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఈలోపు ఇలాంటి జంతికలు గొట్టం తీసుకొని ఇలా ఉన్నటువంటి ప్లేట్ను వేసుకోండి. ఇందులోకి సరిపడా ఒక పిండి ముద్దను తీసుకొని పిండి పెట్టేసుకొని ఇది క్లోజ్ చేసేసుకోండి. ఇలా ఆయిల్లోకి ఒక చిన్న పిండి ముద్దను వేసుకొని ఆయిల్ వేడైందో లేదో చూసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే పిండి ముద్ద పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడైనట్లు లెక్కండి. ఎప్పుడైనా సరే కూడా ఇలా ఆయిల్లోకి జంతికని ఆయిల్కి సరిపడా ఒత్తేసుకోవాలి. ఇలా జంతిక ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసుకొని 2 పక్కలా కాల్చి తీసుకోవాలి. అదేవిధంగా మరొక జంతికను కూడా నొక్కేసుకోవాలి. జంతికని డైరెక్ట్గా ఆయిల్లో నొక్కలేనటువంటి వారు ముందుగా ఏదైనా ఒక గరిటె మీద వేసుకొని అది ఆయిల్లో వేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా 2 పక్కల కాల్చి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి అంతా కూడా చేసుకోవాలి. ఈ జంతికలు చాలా గుల్లగా ఉంటాయండి. మనం మినపప్పు వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
జంతికలు కూడా విరిగిపోకుండా చక్కగా వస్తాయండి. ఉట్టి జొన్నపిండితో చేసామంటే జొన్నపిండిలో జిగురు ఉండదండి. అందుకని మనం కొంచెం మినపప్పు వేసుకున్నామంటే జిగురు బాగా వచ్చి జంతికలు కూడా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయండి, విరిగిపోకుండా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా జొన్నపిండి జంతికల్ని ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 15-20 రోజుల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ జొన్నపిండి జంతికల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.